అన్న అదిరిపోయింది అన్న. మూవీ అయితే చాలా బాగుంది. భారతీయుడు 2 ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఆల్రెడీ కమల్ హాసన్ గారి యాక్టింగ్ అది చెప్పాల్సిన అవసరం లేదు. కాదు అంటే నాకు నేనే కొట్టుకున్నట్టు ఉంటుంది. 1కి 2కి ఆయన యాక్టింగ్ ఎలా ఉంది అని చూసుకున్నట్టయితే 1లో ఓన్లీ ఒక మేకప్లోనే ఉంటాడు, అంటే కొడుగ్గా కూడా యాక్ట్ చేశాడు. కానీ దీంట్లో కాస్మెటిక్ మేకప్ వేసుకుని ఒక 6-7 క్యారెక్టర్లు చేశాడు అనమాట. ప్రతి దాంట్లో ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్లో ఆయన చూపించే విశ్వరూపం ఉంటుంది. ఫైట్స్ ముసలోడు 1 వీల్ ఫైట్ ఉంటుంది, 1 వీల్ ఫైట్లో ఎరగొట్టేశాడు అనమాట. అలాగే 6 ప్యాక్ చూపిస్తాడు. ముసలోడికి 6 ప్యాక్ కళ్ళు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి కూడా దాని గురించి కూడా సినిమాలు చూపిస్తాడు. అది కూడా మీరు చూడాల్సిన గూస్ బంప్స్ వచ్చే సీన్స్. అలాగే సిద్ధార్థ్ గారు రీసెంట్గా ప్రెస్ మీట్లో ఏంది యాక్టింగ్ దొరుకుతున్నాడు వలిసిందా అని అన్నారు. ఆ యాక్టింగ్ కారణం ఏంటంటే ఈ సినిమాలో ఎమోషన్ సీన్స్ ఇరగొట్టేసాడు అనమాట. నాకే ఏడుపు వచ్చింది ఆయన చేసిన యాక్టింగ్ చూస్తే. ఒక తండ్రి కొడుకు మధ్యలో చూపించే సీన్స్, ఎమోషన్ సీన్స్ నాకు చాలా బాగా హార్ట్కి టచ్ అయ్యి. అలాగే ఆయన నడిచి వెళ్ళిపోతాడు కమల్ హాసన్ గారు క్లైమాక్స్లో, ఆ సీన్కి నేను చాలా బాగా ఏడ్చా. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. మన శంకర్ గారికి నిజంగా ఆయన పాదాలకి నా నమస్కారాలు. ఆయన సొసైటీలో ప్రతి ఒక్క మనిషికి వచ్చే ప్రాబ్లం గురించి చెప్తాడు. నిజంగా గట్స్ ఉండాలండి, గట్స్ ఉండాలి. ఇలాంటి సినిమాలు తీయాలంటే 100 ప్రాబ్లమ్స్ని ఒక సినిమాలో పెట్టి తీసాడు ఆయన. ఇప్పుడు వరకు తీసిన ప్రతి సినిమా ప్రాబ్లం గురించే తీసాడు. కామన్ మ్యాన్కి చాలా బాగుంది. గెటప్స్ చాలా బాగుంది. గ్రాఫిక్స్ అంటే మనకు అది గ్రాఫిక్స్ అని తెలీదు. కల్కి అంటే గ్రాఫిక్స్. ఈ సినిమాలో అంత ఏం గ్రాఫిక్స్ తెలియదు. అంటే ఉంటుంది నార్మల్గా ఆయన గ్రీన్ మ్యాట్లోనే చేస్తాడు అనుకో, అంతేమీ అమ్మో ఆ క్యారెక్టర్ అయితే మాత్రం అసలు ఏం లేదన్న. ఆయన ఏదో జస్ట్ ఆయన ఏమంటాడంటే కరప్ట్ చేసిన వాళ్ళందరికీ నోలు తీరుస్తా అది ఇది అంటాడు. అలా 5గురిని చూపిస్తారు. ఆ 5గురిలో ఈయన ఒకడు అంతే. ఈయన వల్ల లేడు. రకుల్ ప్రీత్ అస్సలు లేదు. లాగ్ ఉంటుందన్న. ఇప్పుడు ఈయన ప్రాబ్లం గురించి చెప్పినప్పుడు 10% ఉంటుంది, మీ దాని గురించి చెప్పినప్పుడు 10% ఉంటుంది. భారతదేశం గురించి చెప్తున్నాడన్న, భారతదేశంలో ప్రతి ఒక్కడు ప్రాబ్లం చెప్తున్నాడన్న. ల్యాగ్ ఉంటుంది. మనం ఆ ల్యాగ్ని ఎప్పుడైనా సరే చెడుని పక్కన పెట్టి మంచి తీసుకుంటే మనం బాగుపడతాం, చెడే తీసుకుంటే బాధపడతాం లైఫ్లో. ఈ సినిమా మొత్తం ఒక 100 ప్రాబ్లమ్స్ గురించి చూపించాడు. ఈ సినిమా రిలీజ్ షూటింగ్ అప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆర్టిస్టులు చనిపోవడం, కరోనా రావడం. సినిమా తీయటానికి 22, ఈ సినిమా స్టార్ట్ చేసి తీయటానికి ఒక 4-5 సంవత్సరాలు పట్టింది. నిజంగా ఈ సినిమా మన భారతీయుడిగా చూడాలి. ఎందుకంటే ఏ ప్రాబ్లం ఎలా వస్తుంది మనకు తెలియదు కదా. అంటే ఈ ప్రాబ్లం ఇక్కడ వస్తుందా, మనం ఇలా వెళ్ళాము చేపల మీకు వచ్చింది చెప్పిన బయట మనం తినే చేపల్లో కూడా ఫ్రాడ్ ఉందంట. అన్నీ చూపించాడు అన్న. అంటే చనిపోయాడు కాబట్టి మనకు అంత ఎక్కలేదు. జస్ట్ ఒక పంచులు ఉంటాయి. డబ్బింగ్ పరంగా చెడదొబ్బేశారు అనిపిస్తుంది అన్న తెలుగు వాళ్ళు. డబ్బింగ్ కొంచెం బాగాలేదన్న. నేను 4.5కి 4.5 ఇస్తా. అసలు లేవన్నా బ్యాక్గ్రౌండ్. అసలు అనిరుద్ధ్ గారు పెట్టడం వల్ల వేస్ట్ అనిపించింది. ఏఆర్ రెహమాన్ గారే బాగుంది అనిపించింది. ఎవరెవరి సిద్ధార్థ్ గారు నిజంగా నాకు కమల్ హాసన్ గారు ఎలా అయితే అనిపించారో సిద్ధార్థ్ గారు కూడా అంతా హత్తుకున్నారు నా మనసుకి. ఇది రావచ్చు, ఇది హిట్ అయితే మాత్రం అందరికీ కంబ్యాకే. ఆల్రెడీ కమల్ హాసన్ గారు 2వ హిట్ కలిగిన తర్వాత మన సిద్ధార్థ్ గారికి ఫస్ట్ హిట్, శంకర్ గారికి కూడా ఇది మళ్ళా హిట్ పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రోబోట్ మనం దొబ్బెట్టాం కదా. మంచి దాని గురించి చెప్పిన, మనం సెల్ ఫోన్ గురించి అంత మంచిగా చెప్పినా మనకు ఎక్కలేదంటే మన అది ఉంది. చాలా మంది అందుకనే పీవీఆర్కి రావాలి. 9 గంటల షోలు రాకాలి. 7 గంటల షోకి వెళ్తే వాడు ముఖం కూడా కడుక్కోకుండా పోతాడు, కడుపు తిండు. ఇప్పుడు నీ కథ చెప్పేటప్పుడు నాకు నిద్ర వస్తుంది, నీవు చెప్పేటప్పుడు నీకు ఎమోషన్ వస్తుంది. ఎందుకు, అది నీ కథ కాబట్టి. నీకది మంచి ఇదిగా ఉంటుంది అంతే. నాకు కూడా ల్యాగ్ ఉంటుంది. ఆ ల్యాగ్ని మనం కొంచెం ఇది
వన్ వర్డ్ లో ఈ సినిమా ఒక భారతీయుడిగా చూడాలి, చూసి గర్వపడాలి. శంకర్ గారి కాలు మొక్కలు నిజంగా అదరగొట్టేశాడు. ఆయన కూడా ఏం వాడలేదు అనిపించింది. ఆయన కూడా ఏం లేదు, ఓన్లీ మనకి ఇద్దరే కనిపిస్తారు. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే మన ఈయన కమలాసన్ గారు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పే మన సిద్ధార్థ్ గారు, వాళ్ళిద్దరే కనిపిస్తారు సినిమాలో. అనిపించింది. నేను చెప్తే నాకు అంబానీ అయిపోద్ది, వద్దులే. చూపించారులే పలిసిన వాళ్ళందరూ. నాకు అనిపించింది అలాగే అంబానీ ఇది ఉంది అని అనిపించింది. నేను అందుకే ఇప్పటివరకు చెప్పలేదు.